హెచ్చరించినప్పటికీ మూడవ అల్లరి పిల్ల ఆ మొక్కజొన్న దగ్గరికి వెళ్ళింది. అమ్మ నన్ను చూడలేదు కదా, దీంట్లో ఒకటి నేను తీసుకుని తినబోతున్నాను. మొక్కజొన్న పొత్తుని తినాలని ప్రయత్నించింది, కానీ అది మింగలేకపోయింది. చివరికి అది గొంతులో చిక్కుకుపోయింది. ఓరి దేవుడా, ఎందుకని దాన్ని తిన్నావు? నీకు ముందే చెప్పాను కదా. సరే, కాస్త ఓపిక పట్టు, నీళ్లు తీసుకొచ్చి ఇస్తాను. అలాగే ఉండు. తల్లి కోడి నీళ్లు తీసుకురావడానికి కొలను దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇస్తాను. అలాగే ఉండు. తల్లి కోడి నీళ్లు తీసుకురావడానికి కొలను దగ్గరికి వెళ్ళింది. ఓ నా ప్రియమైన కొలనా, నాకు కాస్త నీళ్ళు ఇస్తావా? నా పిల్ల మొక్కజొన్న తింటుండగా గొంతులో చిక్కుకుంది, తనకి నీళ్లు ఇవ్వాలి. అయ్యయ్యో, వెళ్ళి కప్పు తీసుకురండి, నేను మీకు నీళ్లు ఇస్తాను. అదుగో అక్కడ ఓ బామ్మ కూర్చున్నారు కదా, ఆవిడ దగ్గర వెళ్ళి ఒక కప్పు కావాలని అడుగు. ఆవిడ వెంటనే ఒక కప్పు చేసిస్తుంది. సరే సరే, నేను వెళ్ళి ఆ కప్పుతో వస్తాను. తల్లి కోడి చెట్టు కింద కూర్చున్న ఒక వృద్ధురాలు దగ్గరికి వెళ్ళి, అమ్మా, దయచేసి నా కోసం ఓ కప్పుని తయారు చేసిస్తారా? అప్పుడే తల్లి కోడి జరిగిన విషయం అంతా చెప్పింది. నువ్వెళ్ళి ఒక అరిటాకు తీసుకురా, నేను నీకు కప్పు తయారు చేస్తాను. కానీ ముందుగా నేను కింద పడేసిన సూదిని తీసివ్వు. తల్లి కోడి సూదిని వెతికి ఇచ్చి అరిటాకు తీసుకురావడానికి వెళ్ళింది. మిత్రమా, నాకు ఇస్తానని అరటి చెట్టు చెప్పింది. దాంతో నీళ్లు తీసుకువెళ్ళగలను. నాకు సాయం చేయండి. ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను. దానికి నువ్వు ఏం చేయాలంటే వారమంతా వేసే గుడ్లను నాకు ఇవ్వాలి. అర్థమవుతుందా? అది పెద్ద విషయమే కాదు, నేను ఇస్తానయ్యా, త్వరగా రండి. తోటమాలి అరటి గెలను అరిటాకును కోశాడు. అమ్మయ్యా, ఇప్పుడే ప్రాణం లేచొచ్చినట్టుంది. ఇదిగో ఈ అరిటాకుని తీసుకో. మీ ఇద్దరికి కృతజ్ఞతలు. తల్లి కోడి ఆ అరిటాకును తీసుకుని బామ్మ దగ్గరికి వెళ్ళింది. అరిటాకు తీసుకొచ్చావా? సరే, ఇప్పుడు నీకు కప్పు తయారు చేసిస్తాను. మీకు ధన్యవాదాలు. కప్పు తీసుకొని కొలను దగ్గరికి వెళ్ళగానే కొలను నీళ్లు ఇచ్చింది. మీకు ధన్యవాదాలు. నీటి కోసం ఎదురు చూస్తున్న పిల్ల దగ్గరికి తల్లి కోడి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ పిల్ల కప్పులో ఉన్న నీటిని తాగింది. ఎలాగైతేనే నీ వెక్కిళ్ళు ఆగాయి. నన్ను క్షమించండి అమ్మా, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇక మెదట మీరు చెప్పినట్టే నేను నడుచుకుంటాను. దయచేసి నన్ను క్షమించండి అమ్మా. తల్లి ఎప్పుడూ నీ మంచి కోసమే చెప్తుంది, అర్థం చేసుకో. పర్వాలేదు, మర్చిపో.